ఇండోర్ మామిడికి ఏదో చెప్పారా చెట్టు ఎక్కడో కానీ గుర్తులేదు. మామిడికాయలు చూడండి ఎంత బాగా కాస్తాయి. ఎందుకంటే మనం లాస్ట్ టైం పంపించిన కాయలు చాలా బాగున్నాయి, స్వీట్ ఉన్నాయి. సో అందుకని పళ్ళ దగ్గర సరే పనస పళ్ళు రెడీ అంటావా? సపోటోస్ వీటి కోసం వచ్చాము, కానీ ఆల్రెడీ కోసేస్తారంట. మరి ఎలాంటి కొయ్యాలో నాకు తెలియదు. వాడికి ఐడియా ఉంటుంది. కోసిన మళ్ళీ వచ్చి మనం మీద పడతాయేమో పాలు వచ్చి. పనసపళ్ళు చిన్న కాయ తీసుకున్నా కూర బిర్యానీ చేసుకుందామా? నేను ఇప్పుడు వచ్చి నా చేతులతో నేను ఎప్పుడు పనసకాయతో బిర్యానీ అనేది చేయలేదు. ఇవాళ ఒక చిన్న కాయ ట్రై చేస్తాను, తీసుకెళ్ళి వండుతా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఎప్పుడు తీసుకొని. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, కింద ఉన్నాయి. ఇంకా చూడు చిన్న చూపించలే ఇలారా, అన్ని చిన్నకాయలే. అయితే అలా బాగుంటుందిరా, కానీ బిర్యానీలో వెళ్ళేటప్పుడు కట్ చేద్దామే. బాగుంటుంది వేతకాయ అని అనుకుంటున్నాను కదా. పండూరు మామిడి చెట్టు అని చూపించాడురా తాతయ్య, ఎక్కడో మర్చిపోయింది. ఎంతమందికి పనస పట్టు కూర ఇష్టం, లేదంటే పనసకాయ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేసేయండి. బాగుంటది. నేను తినేదాన్ని కానీ ఎప్పుడు వండలేదు. జీడిపప్పు వేసుకుని చక్కగా ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటది. నాకైతే చిన్నకాయ మీద ఉంది మనసు, వెళ్ళేటప్పుడు తీసుకున్నాము. కాయ కొంచెం ముదిరిందనుకో మళ్ళీ మనకి తినడానికి బాగోదు. సో అందుకని చిన్నకాయ చాటుగానే తీస్తాను. ఈ సంవత్సరం తక్కువే అనుకుంటా నాకు తెలుసు. జామ చెట్టు మా తోటలో అసలు ఏమేమి ఉన్నాయో నాకే తెలియట్లేదు. చూడు ఏదో గెస్ట్ లాగా జామ చెట్టు చింత చెట్టు అని చెప్తున్నాను. చిన్న పండు దొరుకుతాయి. అబ్బా సూపర్, అసలు చాలా పండుపోయింది కాయ. అవని సూపర్ కాయ దొరికింది. అలాగే మామిడి పండు కూడా ఇంకప్పుడే ముగ్గిపోయిందా? అబ్బా చాలా బాగా స్మెల్ వస్తుందిరా. ఏది ఫోన్ చేస్తున్నాడంటే ఒకసారి కదరా.